యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే సెనగల్ దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, సెనగల్ దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం అండి. మరి ఇక్కడ అధిక సంఖ్యలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారండి దేశంలో. అందుకే దేవునికి వ్యతిరేకమైన దేశం. ఇంకోటి మరి సువార్తకి నిషేధించబడిన దేశం. ఈ సెనగల్ అనే దేశం సువార్తకి నిషేధించబడిన దేశం. ఇది 51వ దేశం, తీర్పు సందేశం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, మరి ఈ దేశాన్ని కూడా దేవుడు నాశనం చేయాలని ఆయన ఉద్దేశంలో కలిగి ఉన్నాడు. కాబట్టి మరి స్థానం పశ్చిమ ఆఫ్రికా. కానీ ఈ జనసంఖ్య చూడాలనుకుంటే చాలా తక్కువ మందే ఉన్నారు. మరి దేవుడు ఎందుకు మరి ఆ దేశం మీద తీర్పు సందేశం పంపించుకొని బయలుపరిచాడంటే, మరి దేశంలో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని మరి నాకు ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది. నేను అసలు గూగుల్లోకి వెళ్ళలేదు ఇంకా. మరి దీన్ని బట్టి కూడా దేవుడు మరి సందేశం పంపించమని బయలుపరిచాడు. కాబట్టి దేవుని పేరిట మరి యెహోవా నామంలో నేను పంపిస్తున్నాను. కాబట్టి సెనగల్ దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. అంటే ఈ దేశాన్ని దేవుడు అతి తొందరలోనే నాశనం చేయబోతున్నాడని అర్థం. ఎందుకంటే మరి సువార్తకి నిషేధించబడిన దేశం సెనగల్. ఎందుకంటే చాలా జాగ్రత్తమైన ప్రియమైన ప్రజలారా, పశ్చాత్తాపం పడండి, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు కూడా పశ్చాత్తాపం పడాలి, ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు చేసిన పాపములను ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకోమని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కానీ సెనగల్ దేశం పరిస్థితి ఏంటి? అసలు ఆ దేశం కోసం దేవుడు ఎందుకు తీర్పు సందేశం పంపించమన్నాడు అంటే, నా ఉద్దేశం అయితే మరి దేవునికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న ప్రజలు జీవిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళు జీవిస్తేనే దేవుడు ఆ దేశం కోసం తీర్పు సందేశం పంపిస్తాడు. వాళ్ళు మంచి కోసం జీవిస్తే దేవుని తీర్పు సందేశం ఆ దేశం మీదకి వెళ్ళదు. కాబట్టి ఇది 51వ దేశం. మరి సెనగల్ దేశానికి దేవుని తీర్పు వచ్చింది. కాబట్టి ఇప్పుడు దేవుడు తీర్పు సందేశం పంపించాడు. కొన్ని దేశాల మీద కూడా దేవుడు తీర్పు సందేశాలు పంపించాడు. కానీ తీర్పు సందేశాలు పంపించాడు మరియు రెండో రాకడ సూచనలు కూడా కొన్ని దేశాల మీద పంపించాడు. చైనా దేశం కూడా రెండో రాకడ సూచన వచ్చింది. కొలంబియా దేశం కూడా రెండో రాకడ సూచన వచ్చింది. ఇలా చెప్పుకొని వెళ్ళిపోతే మరి మొన్నటి కాలంలో జపాన్ దేశానికి కూడా రెండో రాకడ సూచన వచ్చింది. అమెరికా దేశం కూడా రెండో రాకడ సూచన వచ్చింది. ఇంకా చాలా విషయాలు రెండో రాకడ సూచన అంటే అర్థం ఏంటంటే, ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు దేవుడు. ఇలా ఉంటుందిరా బాబు రెండో రాకడని. అంటే రెండో రాకడ ఇలా ఉంటుంది, ఇప్పటికైనా సరే మీరు భయభక్తులు కలిగి జీవించండి, లేకపోతే ఈ దేశము రెండో రాకడ కింద మారిపోతుంది అని దేవుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. అంతే. ఇంటే విన్నారు, వినకపోతే దేశం నేలమట్టం అవ్వడం ఖాయం. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తమైన ప్రియమైన ప్రజలారా, పశ్చాత్తాపం పడండి, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే అలాగా తీర్పు సందేశాలు అలాగే 51వ స్థానానికి వచ్చింది తీర్పు సందేశం. అంటే 51వ దేశంకి తీర్పు సందేశం దేవుడు పంపించమన్నాడు. మరి సెనగల్ దేశానికి దేవుడు మరి తీర్పు సందేశము నేను ప్రపంచానికి తెలియపరుస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ దేశం కోసం మనం మాట్లాడుకుందాం. అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఒకవేళ కానీ ఎవరైనా నా వీడియో కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను. ఎవరికైనా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పేరు తెలకపోతే ప్రపంచానికి దేవుని వాక్కు అని కొట్టండి. అప్పుడు దేవుడి మాటలు మీరు వింటారు. ఓకేనా? అందరికి వందనాలు.